అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ రోజు మన వీడియోని మొదలు పెట్టేద్దాం. ఈ రోజు మన వీడియోలో దసరా పండగ కోసం మాట్లాడుకుంటూ దసరా పండుగలు ఏ రోజు నుంచి మొదలయ్యి ఎప్పటి వరకు పూర్తవుతాయి, అలాగే మొదటి రోజు పూజకి కూర్చోవలసిన ముహూర్తం ఏంటి, అలాగే అమ్మవారిని 9 రోజులు కూడా 9 వివిధ రకాల అలంకరణలు చేసి ఆ అవతారాల్లో పూజిస్తారు కదా. ఆ అవతారాలు ఏంటి, ఏ రోజున ఏ అమ్మవారిని పూజించాలి, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, అమ్మవారికి ఒకవేళ చీర అది కట్టి అలంకరణ చేయాలి అనుకుంటే ఏ రంగు చీరలు కట్టాలి, అమ్మవారికి ఎలాంటి పువ్వులతో అమ్మవారిని పూజించాలి, ఎలాంటి దానాలు ఇవ్వాలి, ఆ రోజున ఆ అవతారంలో ఉన్న అమ్మవారిని పూజిస్తే మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అలాగే ఎలాంటి మంత్రాన్ని జపిస్తే ఆ రోజు మనకి మంచి ఫలితం వస్తుంది, అఖండ దీపం పెట్టుకోవాలా పెట్టుకోకూడదా, కలశ స్థాపన చేయాలా చేయకూడదా, ఒకవేళ చేస్తే ఎలా చేయాలి ఏంటి, ఇలాంటివన్నీ మన వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దసరా అనేది మనందరికీ ఒక ముఖ్యమైన పండుగ. దీన్నే 9 రోజులు చేసుకుంటాం కాబట్టి శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు చేసుకునే పండుగనే శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులు, దుర్గా నవరాత్రులు అని ఇలా రకరకాల పేర్లతో పిలిచి ఆ శక్తి స్వరూపురాలైన అమ్మవారిని ప్రార్థించి ఆరాధించి పూజిస్తూ ఉంటాము. అయితే ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అని అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి, దుర్గా నవరాత్రులు అని అంటూ ఉంటారని ఇందాకే చెప్పుకున్నాము. అయితే శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ శరన్నవరాత్రి అనే పేరు అయితే వచ్చింది. అయితే మనందరం కూడా ఈ దేవీ నవరాత్రుల్లో అతి ప్రాచీనమైన విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఈ 9 రోజులు అమ్మవారిని ఏ అవతారంతో అలంకరించి పూజ చేస్తారో మనం కూడా అదే ఫాలో అవుతూ మన ఇళ్లలో కూడా మనం ఆ అవతారానికి సంబంధించి అమ్మవారి పటాన్ని కానీ మూర్తిని కానీ ఉంటే పెట్టుకుని పూజిస్తూ ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఉంటాం కదా. అయితే ఈ 9 రోజులు అమ్మవారిని 9 రూపాల్లో ఎందుకు పూజిస్తారంటే లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరిస్తారనమాట. అందువల్ల ఆ అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంలో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటాము. ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని మనకి మన ఆధ్యాత్మిక గ్రంథాలైతే చెప్తున్నాయి. మరి నవరాత్రుల్లో దర్శనమిచ్చే అమ్మవారి రూపాలేంటో తెలుసుకోవాలంటే మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మనకి ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు అత్యంత ప్రాముఖ్యంగా మనం చెప్పుకుంటాం విజయదశమి అని చెప్పి. కాలౌ చండీ వినాయకం అన్న ప్రకారం మనం భాద్రపదంలో నిర్విఘ్నాలకు కార్యసిద్ధికి వినాయకుడిని పూజించి ఆశ్వయుజ మాసంలో ఆదిశక్తి జగజ్జనని అయిన అమ్మవారిని వివిధ రూపాల్లో అర్చించి విజయాన్ని పొందించేది కాబట్టి విజయదశమి అని, అర్జునుడు ఈ రోజునే ఉత్తర గ్రహంలో విజయం పొందాడని, విజయదశమి నాడే శ్రీరాముడు రావణుణ్ణి సంహరించాడని కూడా మన పురాణాలు మనకి తెలియజేస్తున్నాయి. అయితే ఈసారి మనకి దసరా నవరాత్రులు అనేవి 10 రోజులు వచ్చాయండి. మనకి దసరా నవరాత్రులు ఎప్పుడు ఆరంభం అవుతాయి, ఎప్పుడు పూర్తవుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆశ్వయుజ మాసం ఆరంభంలోనే అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినితో మొదలుకొని ఆశ్వయుజ శుద్ధ దశమి, దాన్ని మనం విజయదశమి అని కూడా చెప్పుకుంటాం కదా, దశమితో పూర్తవుతాయి అన్నమాట. అయితే ఆశ్వయుజ మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే మనకి అక్టోబర్ 3వ తారీఖున ప్రారంభం అవుతుంది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. మనకి అక్టోబర్ 12వ తారీఖున ఆశ్వయుజ శుద్ధ దశమి రోజుతో మనకి దేవి నవరాత్రులు అయితే ముగుస్తాయి. అంటే అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 12వ తారీఖు వరకు మనం శరన్నవరాత్రులు అయితే చేసుకుంటాం అన్నమాట. అయితే ఇప్పుడు మనం ప్రప్రథమంగా మొదటి రోజు అక్టోబర్ 3వ తారీఖున పూజకు కూర్చోవలసిన మంచి ముహూర్తం, అంటే పూజ ప్రారంభించడానికి మంచి ముహూర్తం ఏదో అది తెలుసుకుందాం. ఎందుకంటే
ఎవరైతే ఈ పూజని 9 రోజులు 9 అవతారాలతో అమ్మవారిని పూజించాలని అనుకుంటున్నారో, అంటే ఒక దీక్షగా చేయాలని భావిస్తున్నారో వాళ్ళు మాత్రం మొదటి రోజు ఖచ్చితంగా మంచి సమయంలోనే కూర్చుని పూజ చేసుకుంటే 9 రోజులు ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉంటుంది. లేదండి మేము దీక్షగా చేసుకోవట్లేదు, నార్మల్ గా ఏ రోజు ఆ రోజు అమ్మవారికి దండం పెట్టుకుంటాము, ఈ నైవేద్యాలు అవన్నీ మా వల్ల కాదు, మేము చేసుకోలేము, వర్కింగ్ ఉమెన్స్ ఇలాంటివి బోల్డ్ ఉంటాయి కదా మనకి వెనకాతల బ్యాగేజ్, అవన్నీ ఉన్నవాళ్ళు మీ వీలు మీ సమయాన్ని అనుసరించి మీ పూజలు మీరు చేసుకోండి. నేను ఓన్లీ దీక్షగా 9 రోజులు 10 రోజులు ఎవరైతే దీక్షగా అమ్మవారిని ఆరాధన చేయాలనుకుంటారో వారి కోసం మాత్రమే ఈ సమయాన్ని చెప్తున్నాను. లేదు చేసుకోని వాళ్ళు కూడా మీరు ఈ సమయంలో ఖాళీగా ఉన్నారు, పూజ చేసుకోగలను అనుకుంటే తప్పు లేదండి, చక్కగా కూర్చుని పూజ అయితే చేసుకోవచ్చు. అయితే అక్టోబర్ 3వ తారీఖున ఉదయం 8:18 నుంచి 10:04 లోపు కూర్చుని పూజ అయితే ప్రారంభించుకోండి. ఎప్పుడు ముగించాలి అన్నది నేను టైం చెప్పట్లేదు, ఎందుకంటే 8:18 నుంచి 10:04 లోపు ఈ టైం గ్యాప్ లో మీరు ఎప్పుడైనా పూజకు కూర్చుని పూజ ప్రారంభించి చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయం తప్ప మిగతా సమయాల్లో మనకి వజ్రాలు, దుర్ముహూర్తాలు, రాహుకాలాలు, యమగండ కాలాలు, గుళిక కాలాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా అమృత కాలం ఉదయం 8:18 నుంచి 10:04 సమయం అన్నమాట. ఈ సమయంలో మీరు అమ్మవారికి పూజ ప్రారంభం చేయాలి. ఇప్పుడు మనం అమ్మవారిని ఏ సమయంలో కూర్చుని పూజ ప్రారంభం చేయాలి అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 అవతారాల్లో పూజ చేస్తాం కదా, ఏ రోజు ఏ అవతారంతో అమ్మవారిని పూజ చేయాలి, ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఏ పుష్పాలతో అమ్మవారిని పూజ చేయాలి, ఒకవేళ అమ్మవారిని చీరలు అవి కట్టి అలంకరణ చేయాలి అనుకుంటే ఎలాంటి రంగు చీరలతో అమ్మవారిని అలంకరణ చేయాలి, ఏ పదార్థాలు ఆ రోజు అమ్మవారికి నిషేధం, అలాగే ఆ అమ్మవారిని ఆ రోజున ఆ అవతారంలో పూజ చేస్తే మనకి దొరికే ఫలం ఏంటి, సత్ఫలితం ఏంటి, ఎలాంటివి దానాలు చేయాలి, అలాగే ఏ మంత్రాన్ని జపం చేస్తే మనకి ఆ రోజంతా మంచి సత్ఫలితాలు లభిస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేదోక్త ప్రకారం అమ్మవారివి 9 శాస్త్రీయ నామాలు ఉన్నాయండి. అవేంటో ఇప్పుడు ఒకసారి మనం ముందు తెలుసుకుందాం. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి చతుర్దకం, పంచమం స్కందమాతేతి, షష్టమం కాత్యాయని, సప్తమం కాళరాత్రి చ, అష్టమం మహాగౌరి, నవమం సిద్ధదాత్రి. ఇవి అమ్మవారివి 9 వేదోక్త నామాలండి. అయితే ఈ 9 వేదోక్త నామాలని ఇప్పుడు మనం చెప్పుకోబోయే 9 అవతారాలను అనుసంధానం చేస్తూ శాస్త్రీయంగా ఆ రూపాలలో మనం అమ్మవారిని అలంకరణ చేసి పూజ చేస్తూ ఉంటాం ఈ 9 రోజులు. ఇప్పుడు మనం ఈ 9 వేదోక్త నామాలని అమ్మవారివి మనం శాస్త్రీయంగా అమ్మవారిని 9 రూపాలలో అలంకరణ చేస్తామని చెప్పాను కదా, ఎలా అనుసంధానం చేసి ఎలా అలంకరణ చేస్తామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి రోజు శైలపుత్రీదేవి, అది వేదోక్త నామం అయిన అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో అలంకరణ చేసి బెల్లపు పరవాన్నాన్ని నైవేద్యంగా పెట్టి తుమ్మి పువ్వులతో అమ్మవారిని పూజించి లేత గులాబీ రంగు చీరనైతే అమ్మవారిని అలంకరణ చేయాలి. ఆ రోజు చల్లని వస్తువులు అమ్మవారికి నిషేధం. అలాగే బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో అమ్మవారిని పూజిస్తే కనుక మనకి మంచి సద్బుద్ధి కార్యసిద్ధి కలుగుతాయి. ఎలాంటి దానాలు చేయాలి అంటే రవికల గుడ్డని ఈ రోజున దానం చేయాలి. అలాగే ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అయి నమః అన్న నామాన్ని ఈ రోజంతా ఎన్నిసార్లు జపం చేస్తే మనకి అంత మంచిదన్నమాట. ఇక రెండో అవతారం బ్రహ్మచారిణి దేవి, అది వేదోక్త నామం అయిన శ్రీ గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారిని అలంకరణ చేసి అమ్మవారికి నిమ్మకాయ పులిహారని నివేదనగా పెట్టి తామర పుష్పాలతో అమ్మవారిని పూజ చేసి నారింజ రంగు చీరతో అమ్మవారిని అలంకరణ చేయాలి. అలాగే వంకాయి ఆ రోజు అమ్మవారికి నిషేధం అన్నమాట. అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవి అవతారంలో పూజ చేయడం వల్ల మనకి తేజస్సు పెంపొందించబడుతుంది.
అలాగే ఈ రోజు ఎర్రటి గాజుల్ని మనం దానం చేస్తే మంచిది. ఓం శ్రీ గాయత్రీ దేవి అయి నమః అనే మంత్రాన్ని మనం ఎన్నిసార్లు జపం చేస్తే రెండవ రోజున అంత మంచి సత్ఫలితాలు అయితే మనకి కలుగుతాయి. మూడవ రోజున అమ్మవారి వేదోక్త నామం చంద్రగంట అయినప్పటికీను మనం ఆ అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో అలంకరణ చేసి దద్దోజనంతో నైవేద్యం పెట్టి పొగడ పుష్పాలతో అమ్మవారిని పూజ చేసి గంధం రంగు చీరతో అమ్మవారిని అలంకరణ చేయాలి. అయితే తరిగిన వస్తువులేవి ఈ రోజు అమ్మవారికి పెట్టకూడదు, అమ్మవారికి నిషేధం అన్నమాట. ఈ రోజున అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారిని పూజించడం వల్ల మనకి ధనధాన్యములకు లోటు లేకుండా ఉంటుందన్నమాట. అలాగే ఈ రోజు అన్నదానం చేస్తే చాలా మంచిది. ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయి నమః అనే నామాన్ని జపం చేసుకోవాలి. ఇక నాలుగవ రోజు అమ్మవారి వేదోక్త నామం కూష్మాండ అయినప్పటికీ మనం అమ్మవారిని లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో అలంకరణ చేసి దధ్యోజనము పరవాన్నము నైవేద్యంగా పెట్టి ఎర్రని కలువ పువ్వులతో అమ్మవారిని పూజించి బంగారు రంగు చీర అమ్మవారికి అలంకరణ చేయాలి. ఈ రోజు ఉసిరి అమ్మవారికి నిషేధం. అలాగే ఈ రోజు అమ్మవారిని లలితా త్రిపుర సుందరీ దేవిగా పూజించడం వల్ల మనకి అఖండ కీర్తి అయితే లభిస్తుంది. అలాగే సహస్రనామ పుస్తకాలు, లలితా సహస్రనామ పుస్తకాలు ఉంటాయి కదా, అవి దానం చేయడం వల్ల ఈ రోజు ఎంతో మంచిదన్నమాట. అలాగే ఓం శ్రీ లలితాదేవి అయి నమః అనే నామాన్ని జపం చేసుకోవాలి. ఐదవ రోజు అమ్మవారి వేదోక్త నామం స్కందమాత అయినప్పటికీ కూడా మనం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో అలంకరణ చేసి క్షీరాన్నం పూర్ణాలను నైవేద్యంగా పెట్టి తెల్లని కలువ పువ్వులతో అమ్మవారిని పూజించి గులాబీ రంగు చీరతో అమ్మని అలంకరించుకోవాలి. అయితే ఈ రోజు ఉల్లిపాయ నిషేధం. మనం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో కనుక పూజ చేస్తే ఐశ్వర్య ధన ప్రాప్తి లభిస్తుంది మనకి. అలాగే ఈ రోజు దక్షిణ తాంబూలాన్ని దానం చేస్తే మంచిది. ఎవరైనా బ్రాహ్మణులకి, సద్బ్రాహ్మణులకి దక్షిణ ఇస్తే మంచిదనమాట. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అనే నామాన్ని జపం చేసుకోవాలి. ఆరవ రోజు అమ్మవారి వేదోక్త నామం కాత్యాయని అయినప్పటికీ మనం శ్రీ సరస్వతీదేవి అవతార రూపంలో అమ్మవారిని అలంకరణ చేసి కట్టు పొంగలిని నివేదన చేస్తాము. అలాగే మారేడు దళాలతో అమ్మవారిని పూజించాలి. తెలుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరణ చేయాలి. అయితే పులుపుతో కూడిన వస్తువులు, పదార్థాలు అమ్మవారికి నిషేధం. ఈ రోజున కనుక మనం శ్రీ సరస్వతీదేవి అవతారంలో అమ్మవారిని కనుక పూజిస్తే విద్యా ప్రాప్తి అయితే మనకి లభిస్తుంది. అలాగే విద్యార్థులకు పుస్తకాలు దానం చేస్తే ఈ రోజు చాలా మంచిది. ఓం శ్రీ సరస్వతీదేవి అయి నమః అనే నామాన్ని జపం చేసుకోవాలి. ఏడవ రోజు అమ్మవారి వేదోక్త నామం కాలరాత్రి అయినప్పటికీ కూడా మనం అమ్మవారిని దుర్గాదేవి అవతారంలో అలంకరణ చేసి పులగం కదంబాన్ని నైవేద్యంగా పెట్టాలి. అలాగే మందార పువ్వులతో అమ్మవారిని పూజ చేయాలి. ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరణ చేయాలి. ఈ రోజు కనుక మనం దుర్గాదేవి అవతారంలో అమ్మవారిని పూజిస్తే శత్రువులపై విజయం అయితే మనం కలుగుతుంది. అలాగే ఎర్రని చీరని ఈ రోజు దానం చేయాలి. ఓం శ్రీ దుర్గాదేవి అయి నమః అనే నామాన్ని జపం చేసుకోవాలి. ఎనిమిదవ రోజు అమ్మవారి వేదోక్త నామం మహాగౌరీదేవి అయినప్పటికీ కూడా మనం అమ్మవారిని ఎనిమిదవ రోజున మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారిని అలంకరణ చేసి పులిహోర, గారెలు, పానకం, వడపప్పును నివేదనగా పెట్టాలి. అలాగే కలువ పువ్వులతో అమ్మవారిని పూజ చేయాలి. అయితే ముక్కు పొడం ఎరుపు నేత చీరతో అమ్మవారిని ఈ రోజు అలంకరణ చేయాలి. ఈ రోజు కనుక మనం మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారిని పూజిస్తే మనకి ధైర్యము, విజయము లభిస్తాయి. అలాగే స్వయం పాకం దానం ఇవ్వాలి. ఈ రోజు ఓం శ్రీ మహిషాసుర మర్దిన్యై నమః అనే నామాన్ని జపం చేస్తే మంచిది. తొమ్మిదవ రోజు అమ్మవారి వేదోక్త నామం సిద్ధిదాత్రి అయినప్పటికీ కూడా మనం అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో అలంకరణ చేసి శాఖాన్నాన్ని నైవేద్యంగా పెట్టి అలాగే ఎర్రని పుష్పాలు ఏవైనా సరే వాటితో అమ్మవారిని పూజ చేయొచ్చు.
ఈ రోజు అమ్మవారికి ఆకుపచ్చ చీరతో మనం అలంకరణ అయితే చేయాలి. ఈ రోజు గుమ్మడికాయ అమ్మవారికి కానీ మనకి కానీ నిషేధం అన్నమాట. మనం ఈ రోజున రాజరాజేశ్వరి దేవి అవతార రూపంలో అమ్మవారిని పూజిస్తే కనుక మనకి శక్తి అలాగే సౌభాగ్యం లభిస్తాయన్నమాట. ఈ రోజు పూలమాలల్ని దానం చేస్తే చాలా మంచిది. అలాగే ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి అయి నమః అనే మంత్రాన్ని జపం చేసుకుంటే చాలా మంచిది. ఇక 10వ రోజు అమ్మవారిని శాకంబరీదేవి రూపంలో అలంకరణ చేసి పూజిస్తాము. శాకంబరీదేవి అలంకరణ అంటే వివిధ రకాలైన ఆకుకూరలు కూరగాయలతో అమ్మవారిని అలంకరణ చేసి పూజ చేస్తామన్నమాట. అలాగే వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలతో వండిన పదార్థాలని అమ్మవారికి నైవేద్యంగా పెడతాము. ఇప్పుడు చెప్పుకున్నాం కదండి ఏ రోజున ఏ అవతారంతో అమ్మవారిని పూజించుకోవాలనేది. అయితే మీ దగ్గర ఆ అవతారాలకు సంబంధించి అమ్మవారి పటాలు గాని ప్రతిమ గాని ఉంటే అవి పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఓన్లీ దుర్గా అమ్మవారిదే ఉంది అంటే దుర్గమ్మవారిని పెట్టుకుని బాలా త్రిపుర సుందరి దేవిగా భావించి పూజ చేసుకోవచ్చు. లేదు లలితమ్మవారి పటమే ఉంది అంటే లలితమ్మవారి పటాన్ని గాని మూర్తిని గాని పెట్టుకుని మొదటి రోజు బాలాగా రెండో రోజు గాయత్రిగా మీరు భావించి ఆ అష్టోత్తరాలు చదువుకుని పూజ అయితే చేసుకోవచ్చు, తప్పులేదు. ఆ అమ్మవారిగా భావించి నివేదన కూడా పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఇప్పుడు వాటి కోసం అవన్నీ కొనుక్కుని తెచ్చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మనం ఈ శరన్నవరాత్రుల్లో దీక్షగా 9-10 రోజులు పూజ చేసుకునే వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూర్యోదయానికి ముందే లేవాలి, తలస్నానం చేయాలి, కాలకృత్యాలు పూర్తి చేసుకుని తలస్నానం చేసిన తర్వాత ఇంటిని శుభ్రపరచుకోవాలి. అలాగే మనం మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ మీరు పూజా గదిలోనే మీకు అవకాశం ఉంది చేసుకుంటానంటే చేసుకోవచ్చు, లేదా వేరేగా మండపాన్ని ఏర్పాటు చేసుకుని వాటి మీద పటాన్ని మూర్తి కానీ ఏదైనా పెట్టి పూజ చేసుకుంటాను అన్నా మీ ఇష్టమే, ఎలా అయినా చేసుకోవచ్చు. 9 రోజులు కూడా ఏకభుక్తం ఉండాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, నేల మీద పడుకోవాలి. 9 రోజులు 9 రకాల పిండి వంటలను చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలన్నమాట. ఇదైతే కంపల్సరీగా చేయాలి. ఈ రోజుల్లో ఉండే కాలమాన పరిస్థితుల ప్రకారం మీ అందరికీ వీలైతే రేపు దసరా నవరాత్రి మొదలవుతుంది అనగా ముందు రోజే మడిబట్ట ఆరేసుకుని మడిబట్టతో నైవేద్యాన్ని వండి మడిబట్టతో అమ్మవారికి పూజ చేసుకుంటే కనుక శ్రేష్టం. లేదు అనుకుంటే శుచిగా శుభ్రంగా ఉన్న బట్టలు అంటూ ముట్టు ఇవన్నీ తగలని బట్టలు కట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోండి. ఇంకా అఖండ దీపానికి కలశానికి వస్తే కనుక అఖండ దీపం పెట్టుకోవాలా పెట్టుకోకూడదా? పెట్టుకోకూడదని ఎక్కడా ఉండదండి, పెట్టుకోవచ్చు. పెట్టుకోవాలి అనుకుంటే ఈ 9 రోజులు మీరు మానకుండా దీపం వెలుగుతూ ఉండేటట్టు చూసుకోవాలి, మొదటిది. రెండోది అంటూ ముట్టు ఉండకూడదు, అలాంటివి ఏమి తగలకూడదు అనమాట. ఆటంకాలు వస్తే మధ్యలో 3 రోజులు 4 రోజులు ఆపేస్తూ ఉంటారు కదా ఆటంకాలు వచ్చిన వాళ్ళు, అలాంటప్పుడు అఖండ దీపాన్ని చూసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి పెట్టుకోకండి అలాంటప్పుడు. లేదు మాకు 9 రోజులు ఎలాంటి ఆటంకాలు ఉండవు ఆడవారు అనుకున్న వాళ్ళు చక్కగా అఖండ దీపం పెట్టుకోవచ్చు, తప్పులేదు. అలాగే కలశాన్ని పెట్టుకున్నప్పుడు 9 రోజులు అదే కలశాన్ని ఉంచేయకూడదు, లోపల కొబ్బరికాయ కుళ్ళిపోతూ ఉండొచ్చు, ఇంకోటి పురుగులు రావచ్చు, అలాంటివి జరుగుతూ ఉండొచ్చు, నీటిలో బ్యాక్టీరియా ఫామ్ అవ్వచ్చు. అలాంటివన్నీ 9 రోజులు ఉంచకూడదు. మీరు కలశం పెట్టుకున్నప్పుడు కనీసం 3 రోజులకు ఒకసారైనా కలశాల్లో కొబ్బరికాయ కానీ లోపల ఉన్న నీరుని కానీ మార్చుకోవాలి. నా సజెషన్ ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు మీరు అంటూ ముట్టు లేదు ఆటంకాలు లేదు అనుకున్న వాళ్ళు కలశాన్ని పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఏ రోజుకి ఆ రోజు మీరు కలశంలో వాటర్ని అయితే మార్చుకుంటూ ఉండండి. ఎవ్రీ 3 డేస్కో 4 డేస్కో ఒకసారి కొబ్బరికాయని అయితే మార్చుకోవాలి. ఇది గుర్తు పెట్టుకుని మీరు కలశాన్ని కావాలంటే పెట్టుకోవచ్చు, కొంచెం నిష్టగా ఉండాలి అంతే. అలాగే కొంతమంది కలశంలో బియ్యాన్ని పోసి పెడుతూ ఉంటారు. ఆ బియ్యం మొదటి రోజు మనం శుభ్రం చేసి వేసినా సరే రాను రాను బియ్యానికి పురుగు పడుతూ ఉంటుంది కాబట్టి పురుగులు వస్తూ ఉంటాయి. అలాంటి వాటికి మనం పూజ చేయడం శ్రేష్టం కాదు. కాబట్టి బియ్యాన్ని కాకుండా నీరుని పోసుకుంటే ఇంకా శ్రేష్టం. కానీ ఆ నీటిలో కూడా బ్యాక్టీరియాలు వంటివి ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మార్చుకోండి. కలశం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మార్చుకుని చక్కగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి, చాలా మంచిది.
ఇది దేవి నవరాత్రుల్లో ఏ అవతారాలకి ఏ రోజు పూజ చేయాలి, ఎలాంటి అలంకరణ చేయాలి అనేది పూర్తి వీడియో అండి, వివరాలతో ఇచ్చాను. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. అలాగే ఫర్దర్ గా మన ఛానల్లో ఈ 9 రోజులు కూడా అమ్మవారికి సంబంధించి 9 కథలు అయితే నేను చెప్పడం జరుగుతుంది. ఆ 9 కథలు మన వీడియోలో ఒక్కొక్కటిగా పబ్లిష్ అవుతూ ఉంటాయి. ఆ వీడియోస్ కోసం వేచి ఉండండి. అలాగే ఈ వీడియో ఎప్పట్లాగే ఇన్ఫర్మేటివ్ గా ఉందనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.